ఎత్తుకెళ్తున్నారు. దర్జాగా వచ్చే దుండగులు టార్గెట్ చేసినోళ్లను రెప్పపాటులో అపహరిస్తున్నారు. రైస్ పూలింగ్ పేరుతో అక్షయ పాత్ర అంటూ మోసాలు, కిడ్నీలు మార్పిడి చేస్తానంటూ 15 లక్షల రూపాయలు దోపిడీ చేసిన వైద్యుడు, ఇసుకపై పైసలు ఏరుకుంటున్న మాఫియా. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. కిడ్నాపర్లు టార్గెట్ చేసిన వ్యక్తులను రెప్పపాటులో ఎత్తుకెళ్తున్నారు. బిజీగా ఉండే ఏరియాల నుంచి అపహరణ చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కిడ్నాపర్లను చేజింగ్ చేసి పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేగింది. హిమాయత్ నగర్కు చెందిన వ్యాపారి కలీం ఆసుపత్రికి వెళ్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. దుండగులు ఓ వాహనంలో వచ్చి కలీంను ఎత్తుకెళ్లినట్టు తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలీం సెల్ ఫోన్ టవర్ ఆధారంగా కిడ్నాపర్లు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అప్పా జంక్షన్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆగమేఘాలపై అక్కడ వాలిపోయారు. दो आदमी मतलब बाइक पे थे, किडनैप किया लोग। किडनैप करके सीधा नीचे मुंडी करके तलवार लगा के, 2 तलवार लगा के मार के फुल लेके जा रहा था गांव को, और गाड़ी में मार के जला के डाल देंगे बोल के। और अच्छा हुआ नारायणगढ़ पुलिस वाले ने मतलब इन्फॉर्म किया और इमीडिएटली लोग को अरेस्ट किया। थैंकफुल टू यू। वो स्क्रैप का बिजनेस करता था गोवा में, यहाँ पर से कोई रिलेटेड नहीं, हैदराबाद से। ये यादगिर में रहता, कर्नाटक में रहता, वो यादगिर में रहता, वो गोवा आके बिजनेस किया, ठीक है। उसका चेक बाउंस हुआ और वो पैसे के लिए प्रेशर कर रहा था हमारे को। కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి చెర నుంచి వ్యాపారి కలీంను కాపాడారు. కిడ్నాపర్లను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్ కు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. వాళ్ళంతా జులాయిలు ఈజీ మనీ కోసం ఓ పథకం పన్నారు. అమాయకులు నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకోవాలని అనుకున్నారు. ఓ పాత్రను తయారు చేసి అక్షయ పాత్రగా చిత్రీకరించారు. సినిమా స్టైల్లో మోసాలకు తెరతీశారు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసం, అక్షయ పాత్ర పేరుతో డబ్బు వసూళ్లు, పాత్రదారులను సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక్కడ చూస్తున్న పాత్ర అసలు విలువ ఎంతో తెలుసా? ఈ మోసగాలు దృష్టిలో అదో అక్షయ పాత్ర. ఇందులో అత్యంత ఖరీదైన హిరిడియం ఉందంటూ మోసాలకు తెరతీశారు ఇక్కడ ఉన్న 7 కేటుగాళ్లు. అమాయకులను మాటల్లో మాయ చేసి పురాతన వస్తువులు చూపిస్తూ నమ్మబలుకుతారు. హైదరాబాద్, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ఈ 7 ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడేవారు. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన గౌరీశంకర్ నగర్ కు చెందిన పోతురాజు వెంకటరమణకు రైస్ పుల్లింగ్ వ్యాపారం పేరుతో గాలం వేశారు. అతని వద్ద నుంచి 20,000 రూపాయలతో పాటు సెల్ ఫోన్ ను వసూలు చేశారు. వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఒక మామూలు బిందెని తీసుకొని దాన్ని చుట్టేసి అక్షయ పాత్ర అని చెప్పి, మా దగ్గర అక్షయ పాత్ర ఉంది అది చూపిస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకోవడము. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది చూడాలంటే దీనికి స్పెషల్ సూట్ కావాలా, అది తెచ్చుకోండి అని చెప్పి పంపడము, లేకపోతే ఆ సూట్ మేము తెప్పిస్తామని చెప్పి పంపడము. ఈ విధంగా మోసం చేసి డబ్బులు గుంజుతున్న 7 మంది ముఠాను అరెస్ట్ చేయడమైంది. వాళ్ళను రేపు రిమాండ్ పంపిస్తాం. వీళ్ల చేతిలో మోసపోయిన పోతురాజు వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు 7 అదుపులోకి తీసుకున్నారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. వసతి గృహాలు మృత్యు కూపాలుగా మారుతున్నాయి. వట్లూరు గురుకులంలో జరిగిన వరుస ఆత్మహత్యలు విద్యార్థుల పేరెంట్స్ కు వణుకు పుట్టిస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో భద్రతను ఎత్తిచూపుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినిల ఆత్మహత్యలు. వరుస ఆత్మహత్యలతో వణికిపోతున్న విద్యార్థులు. నెల రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు సూసైడ్. వివాదంగా మారిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు గురుకులం. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గురుకులాల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పే గురుకులాలలో వరుస ఆత్మహత్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
వసతి గృహాల్లో కొరవడిన పర్యవేక్షణ విద్యార్థుల తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విద్య కోసం పంపిస్తే చావు కబురు వస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో సుమారు 150కి పైగా హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా బాలికల కోసం 60కి పైగా హాస్టళ్లున్నాయి. అలాగే సుమారు 50 వరకు ప్రత్యేక వసతి గృహాలుంటే ఇందులో 20 వరకు బాలికల కోసమే ఉన్నాయి. అయితే ఇందులో అధిక భాగం భద్రత, రక్షణ లేకుండా కొనసాగుతున్నాయి. బాలికల హాస్టళ్లకు రాత్రి సమయాల్లో ఎవరు వస్తున్నారో వెళుతున్నారో కూడా తెలియదు. సెక్యూరిటీ ఉండదు, పర్యవేక్షణ శూన్యం. ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లా సంక్షేమ వసతి గృహాలు విద్యార్థినులకు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. భద్రత లేదు అసలు. లేకపోతే మళ్ళీ పిల్లలకి చాలా, మాకైతే ఇప్పుడు చాలా భయంగా ఉందని. ఇప్పుడు ఎంత నెల కూడా అవ్వలేదు, పిల్ల ఉరేసింది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే మొన్న అయితే ఉరిపోసుకుని చచ్చిపోయిందని అన్నారు, అది నమ్మము. ఇవాళ అయితే కానీ అది నమ్మతలేదు. ఇవాళ ఆ పిల్ల ఏదో చదవకో లేకపోతే ఏదన్నా ఇంటికాడ దెబ్బడి చచ్చిపోయింది అంటున్నారు. కానీ అది కానీ మేము నమ్మట్లేదు. ఇక్కడ ఏదో చేశారు, స్టాపే చేశారు, బయట నుంచి వచ్చి చేశారు అనేది మాకైతే ఇంకా పూర్తిగా మాకు నమ్మకం లేదు. ఇక్కడ చేస్తే మాత్రం ఇక్కడ భద్రత లేక పిల్లలకి, లేకపోతే ఇప్పుడు పిల్లలు కూడా జడుతున్నారు. ఇక్కడ చదివితే మాకు మేము చదవలేకపోతున్నామని జడుతున్నారు అని మా భయం వేసి మేము కూడా పిల్లలను తీసుకెళ్ళిపోతున్నాం. ఏలూరు సమీపంలోని వట్లూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో నెల రోజుల వ్యవధిలో 2 విద్యార్థినుల ఆత్మహత్యలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గత నెల 29వ తేదీన రుక్మిణీబాయి అనే 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని మృతిపైనే పలు అనుమానాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆమెకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన 10వ తరగతి విద్యార్థిని రచన కూడా తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. నిర్మానుష్యంగా దూరంగా ఉన్న తరగతి గదుల దగ్గరకు రచన తెల్లవారుఝామున వెళ్లి గది తలుపులు వేసినా గోడ ఎక్కి దూకిన తరువాత ఇనుపరాడ్కు ఉరివేసుకుని చనిపోయిందన్న వాదన నమ్మశక్యంగా లేదని మృతురాలి సన్నిహితులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీఎన్ గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏమండి ఏంటి ఇలా వస్తుంది, ఎవరో పాప చనిపోయింది అంటున్నారు, ఇక్కడ సిగ్నల్ కట్ అయిపోయింది, సరిగ్గా రావట్లేదు, ఎవరండి అన్న. వాస్తవేనమ్మ చనిపోయింది, కానీ ఏమనేది ఇంకా మాకు తెలియదు, హడావుడిగా ఉంది, తెలవలేదు అని ఫోన్ పెట్టేశారండి. సరైన సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు 10th క్లాస్ అంటే మాకు కంగారు ఉంటుంది కదా, మేము పేరెంట్స్ కదా, మా పిల్లలకి ఏమైందో ఏంటి అనేది అసలు ఏ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. ఇప్పుడు మా పాప ఇక్కడ జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి కూడా ఒక్క పేరెంట్స్ మీటింగ్ లేదు. ఆడపిల్లలు ఏ పరిస్థితిలో ఉంటారో అది కూడా అర్థం చేసుకోవాలి. మన స్నానాన్ని కూడా బాత్రూమ్లు డోర్లు ఉండవు. డోర్లు 2 కావాల్సి వస్తే నేను చూపిస్తాను, 2 టాయిలెట్స్కి. నేను ప్రతి పేరెంట్స్ వారానికి వచ్చినా ఖచ్చితంగా టాయిలెట్స్ కాడికి వెళ్తాం. తమ కూతురు చనిపోయేంత పిరికిది కాదని, ముమ్మాటికి తమ కూతుర్ని చంపేశారని రచన తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. నెల రోజుల వ్యవధిలో 2 విద్యార్థినులు ఆత్మహత్యలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సెల్ విభాగాన్ని ఆదేశించడంతో మేరుగ నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానీల ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ బృందం గురుకుల పాఠశాలను సందర్శించింది. అక్కడి నుంచి దెందులూరు మండలం రామారావుగూడెం చేరుకుని ఆత్మహత్యకు పాల్పడిన రచన కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యలపై అనేక అనుమానాలున్నాయని, వరుస సంఘటనలపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనవరిలో జరిగినటువంటి రుక్మిణి చనిపోతే ఏమి చర్యలు చేశారు? రచన ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉండుండేది. ఆ ప్రభుత్వం పూర్తి వైఫల్యం ఈ విషయంలో. రచన చనిపోయింది, చాలా అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. రచన ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, పోస్ట్ మార్టం రిపోర్టు, డీటెయిల్డ్ రిపోర్టు త్వరగా ఇప్పించాల్సిన బాధ్యత మ్యాజిస్ట్రేట్, ఈ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్కు ఉంది. ఖచ్చితంగా ఆ కోణంలో పనిచేసి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోధైర్యం కల్పించే విధంగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకదాని వెనక ఒకటి ఒక సీరియల్ మరణాల్లాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే ప్రభుత్వం ఇంకా ఎప్పుడు స్పందిస్తుంది? అంటే పిల్లలందరూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా మూకుడమ్మగా చనిపోతేనే ప్రభుత్వం కళ్ళు తెరుస్తూ ఉందా? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలాగా ఎక్కడున్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే
వారికి కఠినంగా శిక్ష పడాలి. ఒకవేళ ఆ విధంగా కుటుంబానికి గనక న్యాయం జరగకపోతే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కుటుంబం తరపున పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అని తెలియజేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాల జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 6 దాటిందంటే అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. లైట్లు ఉండవు, ప్రహరీ గోడలు లేవు, హాస్టల్ చుట్టూ పొదలు. చీకటి పడితే చాలు భయాందోళనకు గురికావలసి వస్తుందంటున్నారు విద్యార్థినులు. హాస్టల్లో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకోవడం, భద్రత లేకపోవడంతో పిల్లలను తీసుకుని ఇంటిదారి పడుతున్నారు పేరెంట్స్. ఈ పరిస్థితిని చూస్తుంటే చాలా భయంగా ఉంది, ఆందోళనగా ఉంది మాకు. ఇప్పుడు ఏంటంటే పొలాల్లో ఉండవాళ్ళం పరిగెత్తి రావాల్సి వచ్చింది. అది పరిస్థితి పూరి ఇక్కడ ఏం బాగాలేదు సార్. అంటే మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? అంటే ఇప్పుడు నెల రోజులు తిరగకుండానే 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చూస్తుంటే మీకు ఏదో అనుమానంగా ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుందని. భద్రత ఏం లేదండి, అసలు భద్రత అంటూ లేదండి. అసలు ఇప్పుడు వెనక్కి వెళ్తే అంత తొప్పలో ఎవరుంటారో, గేదెలు మేపేవాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైనా వచ్చారో ఎవరైనా పోయారో ఒకటి తెలియదు. వెనకాల ఎదరకు వచ్చేపాటికి ఏముండదో, ఎవరైనా రావచ్చు, ఏ టైంలో ఎక్కడికైనా రావచ్చు. గత నెలలో జరిగిన రుక్మిణీబాయి ఆత్మహత్యపై ఇప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు బయటకు రాలేదు. తాజా ఘటన నేపథ్యంలో ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. పోలీసులు కూడా తూతూ మంత్రంగానే దర్యాప్తు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాక్షి టీవీ, ఏలూరు. మోసపోయేవాడుంటే మోసం చేసేవాడు సిద్ధంగా ఉంటాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు కొల్లగొట్టే వాళ్ళను ఇప్పటివరకు చూస్తుంటాం. అయితే ఓ వైద్యుడు ఘరానా మోసానికి తెరతీశాడు. కిడ్నీ మార్పిడి చేయాలంటూ ఓ వృద్ధుడికి వలవేశాడు. 15 లక్షల రూపాయలు వసూలు చేసుకుని చుక్కలు చూపించాడు. వృద్ధుణ్ణి మోసం చేసిన వైద్యుడు. హైదరాబాద్లో ఘరానా మోసం. కిడ్నీ మార్పిడి కోసం 15 లక్షల రూపాయలు దోపిడీ. లబోదిబోమంటున్న బాధితుడు. నిస్సహాయకుడిగా వెళుతున్న ఇతని పేరు మాధవరెడ్డి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటాడు. రిటైర్డ్ ఉద్యోగైన మాధవరెడ్డికి కిడ్నీలో సమస్యలుండడంతో వారానికి 3-4 సార్లు డయాలసిస్ చేయించుకునేవాడు. ఈ క్రమంలోనే ఎల్బీ నగర్లోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేసే రామ్జీతో పరిచయం ఏర్పడింది. కిడ్నీ మార్పిడితో సమస్య తీరుతుందని రామ్జీ చెప్పడంతో ఆపరేషన్ కోసం 9 లక్షలు రామ్జీకి ముట్టజెప్పాడు. ఆ తరువాత వైద్యుడు ఆపరేషన్ ఊసెత్తకపోవడంతో ఆయన్ను నిలదీశాడు. దీంతో తన మిత్రుడు డాక్టర్ నాగభూషణం ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తానంటూ మరో 6 లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత కూడా ఆపరేషన్కు ఏర్పాటు చేయకపోవడంతో డబ్బు తిరిగివ్వమని నిలదీశాడు. ఆ ఇద్దరు వైద్యులు చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారని బాధితులు అంటున్నారు. మార్చి వేరే ఇస్తాను చెప్పి 15 లక్షల 15 రామ్జీ, డాక్టర్ రామ్జీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా, రక్షాల్ హాస్పిటల్ అయినా, ఆయన నాగభూషణం ఇద్దరు కలిసి 15 లక్షల 10,000 తీసుకున్నారు. మళ్ళీ చేయించడానికి అన్న మరి ఎట్లా నేను మాకు చేయించకపోతే వేరే పోటీ అయినా ఉంటే ఆయన ఏం చేసిందో మాకు ఎవరైనా చేయించకపోతే నీ పైసలు 15 లక్షల చెక్కు బౌన్స్ అవడంతో మోసపోయానని తెలుసుకున్న మాధవరెడ్డి న్యాయం కోసం ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. కార్లు మాయమవుతున్నాయి. ఇళ్ల తలుపుల తాళాలు పగిలిపోతున్నాయి. మెడలోని గొలుసులు తెగిపోతున్నాయి. సినిమా స్టైల్లో జరుగుతున్న దొంగతనాలతో జనం జడుచుకుంటున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 దొంగలు నకిలీ పోలీసుల అవతారం ఎత్తి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడలో ఒంటరి మహిళలను బెదిరించి ఆభరణాలు అపహరించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరో 3 మహిళలు మెడలపై ఆభరణాలు కనిపిస్తే చాలు రెప్పపాటులు ఎత్తుకుని వెళ్లేవారని దర్యాప్తులో వెల్లడైంది. 5 దొంగల నుంచి 301 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సినిమా పక్కీలో కార్లను దొంగలించే ముఠా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు చిక్కింది. కార్ల దొంగతనానికి పాల్పడిన 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
జల్సాలకు అలవాటు పడిన 5గురు స్నేహితులు కారును బాడుగకు మాట్లాడుకోవటం, ఆ తరువాత డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి ఎత్తుకెళ్లేవారని విచారణలో వెల్లడైంది. మొత్తం 7గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. A1 to A3 ముగ్గురు ఫ్రెండ్స్, 5గురు కలిపి ప్లాన్ హ్యాచ్ చేశారు ఈ కారు దొంగతనం చేయడానికి. అందులో ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో, అంటే బామ్మర్ది ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు మైనర్స్, వాళ్ళిద్దరూ ఏలూరు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ బుక్ చేసుకొని నడిపూడి దగ్గర సుబ్రహ్మణ్య షష్ఠికి అని తీసుకొచ్చి అక్కడ మిగతా వాళ్ళందరూ మొత్తం కలిసి 5గురు కలిసి డ్రైవర్ని తాగిన దాంట్లో మత్తు పదార్థం కలిపి అతను పూర్తిగా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కారుని తీసుకొని పరారే. కార్లు దొంగతనం కేసులో మరో 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన ఈ 2 వ్యక్తులు వాహనాల నకిలీ పత్రాల దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాడైన వాహనాలను కొనుగోలు చేసి వాటి పత్రాలతో నకిలీ రికార్డులు సృష్టించి కేటుగాళ్లకు సహకారం అందించేవారని విచారణలో తేలింది. దాని కలర్ కూడా మార్చడం జరిగింది. అయితే వెహికల్ చెకింగ్ చేసినప్పుడు వాళ్ళు సరైన రికార్డు ప్రొడ్యూస్ చేయలేదు. తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశారు కాబట్టి వాళ్ళని పట్టుకుంటే ఈ కారు అసలు యాక్చువల్గా థెఫ్ట్ కార్ అని చెప్పి తెలిసింది. బాషా అండ్ మొహమ్మద్ అహమ్తుల్లా అనే 2 వ్యక్తుల ద్వారా యాక్చువల్గా వీళ్ళిద్దరు గుంటూరుకి సంబంధించిన వాళ్ళు మనం తణుకులో ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు కండెమ్ అయిపోయిన బళ్ళను కొని ఆ రికార్డ్స్ని ఇలా దొంగ బళ్ళకి మారుస్తూ ఉంటారనమాట. సో అలా వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ కేసులో 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్బీఐలో డబ్బు డ్రా చేయడానికి తీసుకెళ్తున్న ఖాతాదారుడి కళ్లు కప్పి డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో కోవెలకుంటలో జరిగింది. బ్యాంకు వద్ద మాటు వేసిన ఆగంతుకులు న్యూస్ పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ ఖాతాదారుడి జేబులోని డబ్బును ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోతున్నాడు. కౌంటర్లో ఉంటే లెక్క 40 హైదరాబాదులో మూసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 2 ఘరానా దొంగలను కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు. మహానగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వారి నుంచి 38 తులాల బంగారు ఆభరణాలతో పాటు 85 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. పేరు ఊషా యాదులు, ఆయన అసోసియేటు మొహమ్మద్ ఫారూక్, వీళ్ళిద్దరిని నిన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేట్ చేయడం వల్ల వాళ్ళు కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బర్కత్పురలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఒక దొంగతనము, అట్లాగే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వివి కాలనీలో ఒక గ్రేవ్ హెచ్బి ఇంటి దొంగతనము చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేసినారు. సో వాళ్ళిద్దరి కన్ఫెషన్ మీద మనకి ఒక 38 తులాల బంగారం, తర్వాత 85 తులా సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులను తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా ఇసుకను తరలిస్తున్నారు. వాగుల వద్దే ఇసుక దిబ్బలు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మహబూబ్ నగర్లో ఇసుక తరలింపు విచ్చలవిడిగా సాగేది. కొత్తకోట మండలంలోని కనిమెట్ట, పాలెం, కనాయపల్లి గ్రామ శివారులో ఇసుక కుప్పలు ఏర్పాటు చేసుకున్న ఇసుకాసురులు రాత్రి వేళలో హైదరాబాద్కు తరలిస్తున్నారు. నిల్వ చేసి చేస్తున్నారని తెలిసిన సమాచారం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా ఒక 30 ట్రాక్టర్ల ఇసుక దాకా ఇక్కడ ఇల్లీగల్గా ఇక్కడ నిల్వ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు సీజ్ చేసి గ్రామ రెవెన్యూ అధికారికి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి మరియు పై ఆర్డీఓ గారికి దీనిపైన నివేదిక పంపడం జరుగుతుంది. ఎవరైనా కూడా పెదమందడి మంట మనిగిళ్ల వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు, పోలీసులకు మొత్తం విషయం తెలిసినా కాసుక కుర్తిలో ఇసుకాసులకు మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ మార్గాల్లో తరలిపోతున్న ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా. అభం శుభం తెలియని చిన్నారి, తిట్టినా కొట్టినా ఏం చేసినా ప్రశ్నించలేని పసి మనసు, కన్నీళ్లే తప్ప కోపం ఎరుగని 5-6 ఏళ్ల వయసు. కన్ను తెరిచిన 2 ఏళ్లకే కన్నతల్లి కన్నుమూసింది. పినతెల్లే పెద్ద దిక్కైంది. పెంచిన ప్రేమే గొప్పదనే ఆర్యోక్తికి తూట్లు పొడిచింది. లేలేత శరీరానికి చిత్రహింసలు పెట్టింది. సున్నిత ప్రదేశాలపై కారం పొడి చల్లి తన కర్కశ హృదయాన్ని చాటుకుంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు మారుతినగర్లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. మారుతినగర్లో ఉంటున్న 5 ఏళ్ల ఆ పాప తల్లి భవానీ 3 ఏళ్ల క్రితం మృతి చెందింది. అయితే ఆ పాప తండ్రి శ్రీనివాసులు పరమేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పాప స్థానిక అంగన్వాడీలో చదువుకుంటోంది. అయితే సవితి తల్లి పరమేశ్వరి తరచూ పాపను చిత్రహింసలు పెడుతూ ఉండేది. రోజు కొట్టడం, తిట్టడం లాంటివి నిత్యకృత్యంగా మారాయి. స్థానికులు పోలీసులకు చెప్పడంతో సవితి తల్లితో పాటు పాపను కూడా స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ పాపను చైల్డ్ లైన్ ప్రతినిధులు బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచారు. దీంతో వారి ఆదేశాల మేరకు ఆ పాపను బాల సదన్కు తరలించారు. సవితి తల్లి పరమేశ్వరి మాత్రం తనకేమీ తెలియదని అంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేస్తూ కొట్టడము, ఆ పిల్లకి వాతలు పెట్టడము, ఎక్కడంటే అక్కడ కొట్టి వాతలు పెట్టి గాయాలు చేస్తూ ఉందంట. మాకు ఫోన్ వచ్చింది. అదేవిధంగా పాస్ పోసుకునే దగ్గర కారం పోసిందంటండి. ఆ కారం అనేది ఇంటి పక్కల వాళ్ళు కడిగి ఆ బట్టలు మార్చి ఆ పాపకు అన్నం పెట్టి అక్కడే ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఆ ప్రదేశం అంతా జనసందోహంతో మునిగిపోయి ఉన్నారు. ఒక్కరు కూడా ఆ పిల్లకి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు లేదు. వాళ్ళ అమ్మ నాన్న మీదే చెప్తున్నారు అందరూ. ప్రతిరోజు ఇలాగే జరుగుతుందండి. ఈ పాపను తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుండి, లేదంటే వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అన్న పెట్టచ్చండి, మేము చూడలేకపోతున్నాము ఈ పాపని వేధించటం అని చెప్తున్నారు. అమ్మ రోజు కొట్టింది. అమ్మ కొట్టిన తర్వాత అమ్మ కొట్టితే నాకు తల్లి లేదు. అమ్మ వెళ్ళిపోతే అమ్మ పేరు భారతి, అమ్మ పేరు పరమేశ్వర్, నాన్న పేరు శ్రీను. నేనేం గమ్మునున్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత నేను విరవాల చెప్పా. తర్వాత వాళ్ళు మళ్ళీ పుల్లలు పెట్టుకుంటున్నానని మళ్ళీ వాతలు పెట్టించింది బుడుగు చేత. వెళ్ళాను, స్కూల్ దగ్గర ఉంటా. రద్దు చేసిన బ్రెజిల్ కరెన్సీని విక్రయిస్తున్న ముఠాలోని 7గురిని నల్గొండ జిల్లా చివ్వెళ్ల పోలీసులు పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారి నుంచి ఒక కారు 5.96 లక్షల బ్రెజిల్ దేశానికి చెందిన రద్దయిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గుసాడోస్ అనే బ్రెజిల్ కరెన్సీ చెలామణిలో లేని విషయం తెలియక జిల్లాలోని సూర్యాపేటలో పలువురు వ్యక్తులు మోసపోయారు. చెన్నై కేంద్రంగా రమణ అనే వ్యక్తి విజయవాడకు చెందిన కొందరితో కలిసి బ్రెజిల్ నోట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నాడు. బ్రెజిల్ దేశపు 1000 గుసాడోస్ను 400 భారత కరెన్సీకి ఈ ముఠా విక్రయిస్తుంది. 5.96 లక్షల గుసాడోస్ భారత కరెన్సీలో 1,40,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. సూర్యాపేటలోని ఓ హోటల్లో సమావేశమైన 7గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ కంట్రీకి సంబంధించిన డిమానిటైజ్డ్ కరెన్సీకి సంబంధించిన కేసు ఇది. దీంట్లో వాల్దా సుపేందర్ అనే వ్యక్తి ఒక 40 నోట్స్ తీసుకొని మన దగ్గరకు వచ్చినాడు. ఇతనికి ఆ 40 నోట్స్ రంపశ్రీను అనేటి ఆయన ఇచ్చినట్టు చెప్పాడు. అయితే ఈ 40 నోట్స్ తీసుకొని ఆయన ఎక్స్చేంజ్ చేయడానికి హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్తే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ నోట్స్ చెల్లవు, ఇవి ఆల్రెడీ 2003లోనే బ్యాన్ అయిపోయినాయి. ఇవి బ్రెజిల్ అనే కంట్రీ అవి బ్యాన్ చేసి రియల్ అనే కరెన్సీ స్టార్ట్ చేసింది. కాబట్టి ఈ కరెన్సీ అంతా డిమానిటైజ్ అయిపోయిందని చెప్పడం జరిగింది. దీంతో అతను మోసపోయినట్టు రియలైజ్ అయ్యి మనకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఎన్ఆర్ లాడ్జ్లో రూమ్ బుక్ చేయని చెప్పేసి ఇలా అధికారులు చెప్పేసి వాళ్ళ 5గురిని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఎంఎన్ఆర్ లాడ్జ్ రేట్ చేసేసి మేము ఈ 5గురిని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో 2 వ్యక్తుల మధ్య వాగ్వాదం కత్తిపోట్లకు దారితీసింది. బిర్యానీ కోసం రెగ్యులర్గా హోటల్కు వచ్చే కస్టమరే హోటల్ యజమానిపై కత్తితో దాడి చేశాడు. సరిగ్గా ఇదే సమయంలో పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులు రక్తం మడుగులో ఉన్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇక్కడ లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మెయింటైన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ మన సిటీ పోలీస్లో ఇటువంటి కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం వల్ల ప్రజలకు వెరీ సెక్యూర్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉన్నారనేటువంటిది ధైర్యం భావన వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ నిండు గర్భిణి కరెంట్ షాక్తో మృతి చెందింది.
శంకరప్ప తోట వీధికి చెందిన వడ్డే ప్రసాద్ భార్య అనిత ఇంటి ముందున్న ఇనుప తీగలపై బట్టలు ఆరవేయబోతుండగా విద్యుత్ ఘాతుకానికి గురైంది. అనితకు 3 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతం అనిత 9 నెలల గర్భిణి. అనిత మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఖరీదైన కారుంటే చాలు పెద్ద హోదాను క్రియేట్ చేసుకోవచ్చనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ అవతారం ఎత్తాడు. హ్యూమన్ రైట్స్కు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని బెదిరింపులకు పాల్పడేవాడు. ఓ ఏపీ మంత్రి పేరు చెప్పుకుంటూ భూదందాలు సెటిల్మెంట్లకు పాల్పడేవాడని తెలుస్తోంది. చివరకు మోసగాడిపై కన్నేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీలలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ అంటూ ఓ వ్యక్తి హల్చల్. బెదిరింపులు, భూదందాలకు తెరతీసిన ఫేక్ మ్యాన్. అదుపులోకి తీసుకున్న పెద్దాపురం పోలీసులు. ఖరీదైన కారు, పెద్ద పెద్ద అక్షరాలతో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, మరో వరుసలో అక్షరాల సైజును పెంచి సౌత్ ఇండియన్ చైర్మన్ అండ్ అబ్జర్వర్ అంటూ రాసుంది. ఆ వెహికల్ బిల్డప్ చూస్తే ఎంతటి వారైనా బెదిరిపోవాల్సిందే. ఇక్కడ చూడండి, తళతళలాడే తెలుపు ఖద్దర్ వస్త్రాలతో కూల్గా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్న వ్యక్తి పేరు అవినాష్. ఇతగాడి ఊరు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అసలు విషయానికి వస్తే పెద్దాపురంలోని ఓ పాఠశాలల్లో హ్యూమన్ రైట్స్ ను అతిక్రమిస్తున్నారంటూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్ అంటూ ఇతగాడు ఎలా బిల్డప్ ఇచ్చాడో చూడండి. Devichandra, South Zonal Chairman, Human Rights. Today we are here for protect the human rights, protect human rights violations. ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి సడన్ విజిట్గా వచ్చి మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది ఏంటనేది వాతావరణం. మనం ఏదో రాజకీయ లబ్ధం లేకపోతే ఏదో అది ఎవరన్నా హైయర్ అఫీషియల్స్ ఎవరన్నా కానీ అది మేము వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. మేము ఎటువంటివి కూడా సపోర్ట్ చేయం. కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు మాత్రం మేము స్పందిస్తాం. అసలు మీరెవరు అని స్కూల్ యాజమాన్యం నిలదీయడంతో అబ్బాయి గారికి చుక్కలు కనిపించాయి. కూల్గా కూలింగ్ గ్లాసులు తీసి కస్సుబుస్సుమన్నారు. అసలు రంగు ఎక్కడ బయటపడుతుందోనని మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు గన్మ్యాన్లను పెట్టుకుని ఖరీదైన కారులో హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ అంటూ అవినాష్ హల్చల్ చేయడం సర్వసాధారణమైందని తెలుస్తోంది. పెద్దాపురం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు తనిఖీలు చేయడంతో పాటు భూదందాలు, సెటిల్మెంట్లకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఓ ఏపీ మంత్రి బంధువునంటూ పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతగాడు పోలీసులకు కూడా టోకరా కొట్టాడు. ఈ విషయాన్ని పోలీసులు మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో అసలు అవినాష్ ఎవరు అని ప్రశ్నించడంతో పోలీసులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. షాక్లో నుంచి తేరుకున్న పోలీసులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ అంటూ బిల్డప్ ఇస్తున్న అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ను కొద్దిసేపు అదుపులో ఉంచుకున్న పెద్దాపురం పోలీసులు అతగాడిని కారు బోర్డు తొలగించాలని చెప్పి పంపివేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జిలను మాత్రమే రాష్ట్ర హ్యూమన్ రైట్ చైర్మన్గా నియమిస్తారు. అయితే అవినాష్ కాలేజ్ చదువులు ఇలా వదిలాడో లేదో అప్పుడే ఖరీదైన కారుకు పెద్ద బోర్డు ఏర్పాటు చేసుకుని సౌత్ ఇండియా హ్యూమన్ రైట్ అవతారం ఎత్తాడు. ఇది చూసిన స్థానికులకు మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ పోలీసులు అవినాష్ను వదిలివేయడం వెనుక మతలబేంటన్నది స్థానికుల్లో చర్చనీయాంశమైంది. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.